గ్యాస్ కంపెనీలోకి వెళ్ళి తమ్ము పెట్టాలి కదా, అడ్రస్ దొరకట్లేదు నాకు. వెతుకుతున్నాను రోడ్డు పైన, ఎక్కడుందో ఏమోనండి తెలియదు. అడుగుతాను ఎవరినైనా. అక్కడ వెళ్ళి తమ్ము పెడితే 500కే గ్యాస్ అంటండి. ఎక్కడుందో ఏమో. ఈ అంకుల్ అడుగుతామండి. ఇది మొత్తం జహీరాబాద్ అండి, జహీరాబాద్. అంకుల్ గ్యాస్ కంపెనీ ఎక్కడ ఉంది? గ్యాస్ ఆఫీస్ తెలీదంట ఆయనకి తెలీదంట. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలో ఏంటోనండి, కష్టాలు ఏంటో. అన్నా అన్నా, భారత్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గ్యాస్ భారత్ వస్తుంది ఏమో. అప్పుడు వచ్చేసాను నేను. నేనేమో పని మీద రాలేదు, నేను యూట్యూబ్ మీద వచ్చిన, దాని గురించి వచ్చిన. భారత్ ఆఫీస్ ఎక్కడ? ఇప్పుడు ఈ గల్లా ఇట్లా ఎక్కడ తిరగాల? అవునా? ఫస్ట్ ఇటు వెళ్ళాలంటండి. అడిగాను, ఏం చేస్తామండి, తోడు లేని బ్రతుకులన్నీ చూడండి. ఎవరైనా ఉంటే తీసుకెళ్ళే వాళ్ళు ఏమో, కనీసం అడ్రస్ కూడా తెలీదు. నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నానండి. జ్యూసెస్ బాగున్నాయండి, అవి బాగుంటాయండి. ఎందుకు బాగోవు? డబ్బులు కూడా బాగానే ఉంటాయి కదా, మనం కొనలేము. మన పరిస్థితి కొనలేని పరిస్థితి కదండి. ఎక్కడుందో ఏమోనండి ఆఫీస్. అక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతసేపు వెయిట్ చేయాలో. వచ్చాం కదండి, అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. లేదంటే మళ్ళీ మీరే కామెంట్లో చెప్తారు, సుజాత ఎప్పుడు తిరుగుతూనే ఉంటుందని చెప్పేసి మీరే చెప్తారు కదండి. నాకు వీడియోస్ చేయడం అంటే చాలా పిచ్చండి. అందు గురించి తీస్తూ ఉంటాను. నడిచినా తీస్తాను, ఎటు వెళ్ళినా తీస్తూనే ఉంటానండి. అందరూ ఎవరు ఏమనుకోవద్దండి, ప్లీజ్ వాచ్ చేయండి. ఎవరు సరిగా వాచ్ చేయట్లేదండి. వాచింగ్ అవర్స్ చాలా తక్కువ ఉందండి. ప్లీజ్ అండి, కొంచెం అర్థం చేసుకోండి నా బాధను కూడా. అన్న, భారత్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఈ గల్లీలోనే అన్నారు. గ్యాస్ది ఏది? అదేనా? ఇక్కడెక్కడో ముందుకుందంటండి, వెళ్తున్నాను. మనకి ఏమంటారండి, శత్రువులకు కూడా ఇన్ని కష్టాలు రావద్దేమోనండి. మనకి శత్రుత్వం ఉన్న వాళ్ళకు కూడా ఇన్ని కష్టాలు రావద్దండి. నాకు వచ్చిన అన్ని కష్టాలు మాత్రం ఎవరికి రావద్దండి. ఏంటండి బాధలు, అసలు అర్థం కాకుండా ఉంది. చాలామంది ఉన్నారండి, క్యూ కట్టారండి. జనాలు లేరని చెప్పారు కానీ క్యూ కట్టారు. ఇక్కడ చూడండి, అది కూడా అక్కడ కనిపిస్తుందా? భారత్ ఆఫీస్ అండి, అది భారత్ గ్యాస్ ఆఫీస్. దాంట్లో క్యూ కట్టారండి. ఇప్పుడు నేను దాంట్లో వెళ్ళి ఎంతసేపటి నుంచొని ఏం చేయాలండి? ఇక్కడే సాయంత్రం అయిపోయేలా ఉందండి. చూడండి ఎంతమంది ఉన్నారో. రిక్వెస్ట్ చేద్దామండి, అడుగుదాము. నించోలేనండి, కొంచెం ఇవ్వండి అంటే ప్లేస్ ఇస్తారేమో. రిక్వెస్ట్ చేసి అడిగి చూద్దామండి. చూడండి చాలామంది ఉన్నారు, మీరే చూడండి. ఇలాంటి పనులన్నీ చేయాలంటే
ఎవరైనా మనిషికి మనిషి తోడు చాలా అవసరం కదండి. అవసరమే. ఇదిగోండి ఇంతమంది ఉన్నారండి. వీళ్ళందరినీ కాదని నాకు ఎప్పుడు అవుతుందండి, అవ్వదు కదా. ఇంతమంది ఉన్నారు చూడండి. ఇది భారత్ గ్యాస్ పెట్రోలియం. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు. అంతమందిని కాదని నన్ను ముందుకు వెళ్ళనిస్తారో. ఇక్కడ ఈవినింగ్ అయిపోద్దో తెలీదు కదా, అడిగి చూద్దామండి ఏమంటారో. కుదరకపోతే మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఇంకో రోజు వచ్చి రావచ్చండి. ఓకేనండి, బాయ్. అడుగుతానండి. బాయ్ అండి.